హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా గోధుమ పిండి 2 ఉల్లిపాయలతో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తానండి. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. మీరు తప్పకుండా మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు వామ్ తీసుకోండి. వామ్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి, మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందన్నమాట. సో అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకున్నాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని చక్కగా మనం చేత్తో బాగా రఫ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోండి. అంతకంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా అంతా చక్కగా మనం మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలిపి పెట్టుకుంటామో ఆ విధంగా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకోకండి, చూసుకొని కొంచెంగా వాటర్ వేసుకొని ఈ విధంగా సాఫ్ట్ బాల్లా ఇలా రెడీ చేసుకొని దీనిపైన మూతను పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేద్దాము. ఈ లోపైతే ముందుగానే నేను ఒక 2 ఉల్లిపాయలను తీసుకొని స్లైసెస్గా దీన్ని చాక్తో కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఫస్టేనే. ఇప్పుడు ఈ 2 ఉల్లిపాయలు అనేవి చక్కగా చేతితో ఇలా మనం నలుపుకుంటూ తీసుకుంటే పాయలుగా విడిపోతుందన్నమాట. సో వీటిని ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు కారం, ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. జీలకర్ర పౌడర్ ఒక 1/2 స్పూన్, చాట్ మసాలా ఒక 1/2 స్పూన్, ధనియా పౌడర్ ఒక 1/2 స్పూన్ వరకు తీసుకోవాలి. ఇలావన్నీ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ ఎందుకు వేసుకోవాలంటే ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ వేయటం వల్ల మనం చేతితో ఇలా మిక్స్ చేస్తాం కాబట్టి ఇందులో ఉండే వాటర్ కంటెంట్ అనేది ఆ రవ్వ అనేది బాగా అబ్జర్వ్ చేసుకోవడానికి కోసం మనం 2 టేబుల్ స్పూన్ల వరకు రవ్వ వేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే కొత్తిమీర వేయాలనుకుంటే కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేయొచ్చండి. మీకు నచ్చితేనే వేసుకోండి, నేను ఇక్కడైతే వేసుకోవట్లేదు. సో ఈ విధంగా చేతితో కొంచెం బాగా రఫ్ చేసుకుంటూ దీన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ముందుగా పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పిండిని ఇంకోసారి బాగా చేతితో నీట్ చేసుకుందాము. చాలా సాఫ్ట్ బాల్లా రెడీ అయిపోతుంది అనమాట. సో ఇలా రెడీ అయిన వాటిని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా చేశారంటే చాలా బాగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా 2 భాగాలుగా చేసుకున్న తర్వాత అందులో నుంచి ఒక భాగాన్ని తీసుకొని చపాతీలాగా చక్కగా ఫ్లోర్ పైన కానీ లేదంటే చపాతీ పీట పైన సరే దీన్ని ఒత్తుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ చపాతీ పీట తీసుకున్నానండి. తీసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం చపాతీలాగా ఎంత వీలైతే అంత వరకు స్ప్రెడ్ చేసుకుంటూ మనం దీన్ని చపాతీలా చేసుకుని పెట్టుకోవాలి. అంతకంటే ముందుగా కొంచెం దీనిపైన పొడి ఫ్లోర్ వేసుకుంటే అతుక్కోకుండా చక్కగా వస్తుందన్నమాట. అంటే కర్రకి అతుక్కోదు, ఇంకా చపాతీ పీటకు కూడా అతుక్కోకుండా వస్తుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. ఎంత వీలైతే అంత దీనిగా మరీ మందంగా కాకుండా అలా పలుచగా కాకుండా ఒక ఇంచు మందంతో ఈ విధంగా ఒత్తుకున్నారంటే బాగా వస్తుంది. నెక్స్ట్ ముందుగా మనం ఆనియన్స్, ఈ మసాలా అన్నీ వేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఒక లేయర్ లాగా దీనిపైనుంచి వేసుకోవాలన్నమాట. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేసుకున్నారంటే చక్కగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు వీటిని ఒకవైపు నుంచి ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను చూపిస్తుంది చూడండి, ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ లైట్గా ప్రెస్ చేసుకొని ఇలా కంప్లీట్గా ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక చాక్ తీసుకొని దీన్ని మిడిల్ నుంచి కట్ చేసుకోవాలన్నమాట. మిడిల్లో నిలువుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని తీసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వీటిని
ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. పరోటా లాగా చుట్టూ కూడా చుట్టుకోవాలన్నమాట. అంటే పైనుంచి మనం వేసుకునే ఈ లోపల స్టఫింగ్ పెట్టుకున్నాం కదా, ఆనియన్ స్టఫింగ్, వీటిని పైకి ఉంచేసి మనం కింద నుంచి ఇలా నేను వీడియో క్లిప్లో ఏ విధంగా చూపిస్తున్నానో అలా చేశారంటే బాగా వస్తాయి. అంటే అందులో ఉండే స్టఫింగ్ బయటకు రాకుండా ఉండటానికి కోసం అనమాట. సో ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే చక్కగా పరాటా చాలా బాగా వస్తుంది. డిన్నర్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా సరే సూపర్ టేస్టీగా, ఈజీగా, హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఏదంటే ఇదైనా చెప్పొచ్చు అనమాట. అంత బాగుంటుంది. చూసారు కదా, మరి ఈ విధంగా చేసుకున్నాక దీనిపైన కొంచెం పొడి పిండి వేసుకోండి. గోధుమ పిండి కొంచెం తీసుకొని పైన ఈ విధంగా వేసుకొని లైట్గా చపాతీ కర్రతో స్ప్రెడ్ చేయండి. మరీ బాగా కాదండి, లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకోండి. అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవచ్చు అనమాట. అంటే ఆయిల్లో ఎక్కువ ఫ్రై చేయవలసిన అవసరం లేదు. ఫస్ట్ తవాని పెట్టుకొని లైట్గా ఆయిల్తో గ్రీజ్ చేసుకోండి. ఈ విధంగా గ్రీజ్ చేసుకున్నాక కొంచెం తవా లైట్గా వేడైన తర్వాత ఇలా చేసుకుని పరాటాని పెట్టేసుకొని ఒకవైపు వేయించుకొని రెండో వైపుకి టర్న్ చేయాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటాయండి. నేను చెప్పానని ఒకసారి మీరు ట్రై చేయండి. మీరు ఆల్ టైం ఫేవరెట్ అయిపోతారనమాట, అంత బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రెండు వైపులు కూడా ఈ విధంగా కాల్చుకొని తీసుకున్నాక సర్వ్ చేసుకోవటమే. ఎలాంటి చట్నీలు కానీ సాస్ కానీ ఏం అవసరం లేదు. దీంతో ఇలానే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మరి హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా సూపర్ టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీకు చాలా బాగా నచ్చినట్టయితే ఈ రెసిపీకి ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే ఫ్రెండ్స్, మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి. అలా చేయటం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ పేజ్కి వస్తుంది. థ్యాంక్ యూ.